భద్రాచలంలో కుప్పకూలిన 6 అంతస్తుల భవనం శిథిలాల కింద ప్రాణాలతో ఉన్న కార్మికుల్ని సహాయ బృందాలు కాపాడాయి. దాదాపు 10 గంటల పాటు శ్రమించి కార్మికుడు కామేశ్వరరావును రెస్క్యూ టీంలు బయటకు తీశాయి. ఎన్డీఆర్ఎఫ్, సింగరేణి రెస్క్యూ టీం, ఫైర్ సిబ్బంది 3 ఈ సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నాయి. కార్మికుడు పిల్లర్ల మధ్యలో ఉండటంతో పైభాగం నుంచి తొలగించడం కష్టంగా మారింది. దీంతో లోపలున్న వ్యక్తికి ఆక్సిజన్ అందిస్తూ కింది భాగంలో ఇసుకను తొలగిస్తూ లోపల ఇరుక్కుపోయిన కార్మికుడిని కాపాడారు. బాధితుడిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. డిఎల్పి గారు కలెక్టర్ గారు వస్తారు, రేపు ఉండండి. కార్మికుడి రెస్క్యూ తర్వాత వెళ్తున్న కలెక్టర్ జితేష్ పటేల్ వాహనాన్ని బాధిత కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. శిథిలాల కింద ఉన్న తమ వారిని బయటకు తీయాలంటూ ఉపేందర్ కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. తమకు న్యాయం చేయాలంటూ వాదనకు దిగారు. కలెక్టర్పై దాడికి దిగడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. కారుకి అడ్డుపడి తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. కారు దిగి కలెక్టర్ బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అయినప్పటికీ బాధితులు ఆందోళన చేయడంతో కలెక్టర్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో బాధితులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. భద్రాచలంలో బహుళ అంతస్తుల భవనం కూల్చిన ఘటనలో కొంతమంది మృతి చెందిన పరిస్థితి మనం చూస్తున్నాం. మనతో పాటు ఇక్కడ దాదాపు 10 గంటల పాటు రెస్క్యూ చేసుకుంటూ వారిని కాపాడారు. మనతో పాటు ఎస్పీ రోహిత్ రాజు ఉన్నారు. సార్ చెప్పండి, దాదాపుగా 10 గంటల పాటు రెస్క్యూ చేసి ఒకరిని కాపాడారు. అసలు ఎంతమంది ఉన్నారు, ఏంటి? సో మాకున్న ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ ప్రకారం 2 మెంబర్స్ ఉన్నారనండి. దీంట్లో ఒకరిని ఒక 10 hours కష్టపడ్డాక రెస్క్యూ చేయడం జరిగింది. ఇంకొకరి కోసం కూడా చర్యలు చేపడుతున్నారు. జనరల్ గా ఒక దాదాపుగా వాళ్ళు 7 ఉన్నారని మొదట చెప్పారు. ప్రస్తుతం మీరు రెస్క్యూలో ఒకరిని కాపాడారు, ఒకరు ఉన్నారంటున్నారు. ఇప్పుడు ఇంకా వారిని ఎప్పుడు కాపాడగలుగుతారు? అంటే డెఫినెట్లీ అండి, ఇప్పుడు టీం అంతా కూడా ఒకరి మీద కాన్సన్ట్రేట్ చేసింది. ప్యారలల్ గా కూడా ఇంకో పర్సన్ కోసం కూడా డెఫినెట్లీ బృందాలు, అదేవిధంగా సింగరేణి రెస్క్యూ టీం కూడా వాడారు. ఎన్ని బృందాలు? మొత్తం మనకు దీంట్లో 4 డిపార్ట్మెంట్స్ నుంచి వాడామండి. ఒకటి ఎన్డీఆర్ఎఫ్ టీమ్, అదేవిధంగా సింగరేణి టీమ్, డిస్ట్రిక్ట్ ఫైర్ సర్వీస్, అదేవిధంగా ఐటీసీ వారి సేవలు కూడా తీసుకున్నాం. ఇప్పుడు మొత్తంగా చూసుకున్నట్లయితే ఇక్కడ కలెక్టర్ గారు ఉన్నాడు. మొత్తం కూడా 10 గంటల పాటు కూడా ఇక్కడే ఉండి ఆ రెస్క్యూలో ప్రాణాలు కాపాడారు. ఇంకెంతమంది ఉన్నారు సార్? ఇంకా 1 person, అంటే మన సమాచారం ప్రకారంగా 2 persons వర్ దేర్. సో 1 person ఆల్రెడీ మనం బయట తీసాము, ఇంకొక పర్సన్ ఉండవచ్చు. జనరల్ గా అనుమతి లేకుండా నిర్మాణం చేపట్టారని కూడా విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు దాన్ని ఎలా చూడాలి సార్? దీనికి అనుమతులు లేవు. దానికి గ్రామ పంచాయతీ నిరంతరంగా వాళ్ళకి చెప్పుకుంటూ వచ్చింది, ఈ పర్మిషన్ లేదు, మీరు ఆపేయండి. అయినా వాళ్ళు కట్టుకుంటూ పోతే ఇప్పుడు నౌ దే ఆర్ హెల్డ్ రెస్పాన్సిబుల్. ఇప్పటికే ఈవో గానీ మిగతా ఎవరైనా బాధ్యులకు నోటీసులు కానీ వారికి చర్యలు తీసుకునే 100% నోటీసెస్ ఉన్నాయండి. నోటీసెస్ ఇస్తూనే వచ్చాము, కానీ కట్టే మనిషికి బుద్ధి ఉండాలి కదా. ఇప్పుడు దాన్ని చూపిస్తాం వాళ్ళకి. చూడొచ్చు, మొత్తంగా చూసుకున్నట్లయితే అధికారులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా నోటీసులు ఇస్తూ కూడా వచ్చాము. కావాలనే నిర్మాణం సంబంధించి కూడా అనుమతులు లేకపోయినా కూడా నిర్మాణాలు చేపట్టారని కూడా చెప్తున్నారు. దీనికి రెస్క్యూ టీం సంబంధించి ఇంకో ఒకరు ఉన్నారు, వారిని కూడా కాపాడతామని కూడా చెప్తున్న పరిస్థితి. 10 గంటలు కూడా రెస్క్యూ చేసి కూడా ఒకరి ప్రాణాలు కాపాడారు, మరొకరు ప్రాణాలు కాపాడేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కూడా కలెక్టర్ ఎస్పీ చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ విజయ్తో సైదులు, 10 TV, భద్రాచలం.